హలో ఎవ్రీవన్. సో ఈ ఆలిస్ ఇన్ ది బోర్డర్లాండ్ సిరీస్ గురించి స్క్విడ్ గేమ్ రిలీజ్ అయినప్పటి నుంచి చాలా సార్లు చెప్పారు, లైక్ సిమిలర్ థీమ్ బట్ ఇంట్రెస్టింగ్ టేక్ అని. కానీ డోంట్ నో వై నేను ఇప్పుడు దాకా చూడలేదు. కానీ స్క్విడ్ గేమ్ సీజన్ 2 వచ్చిన దగ్గర నుంచి ఆ సిరీస్ హైప్ పెరిగింది. సో అందుకే ఈ సిరీస్ గురించి ఏం తెలియకపోయినా లైక్ యాక్చువల్లీ ఇదే పేరుతో రిలీజ్ అయిన మాంగాను యానిమే అడాప్టేషన్ అంటే ఈ సిరీస్ చూసాక నాకు తెలిసింది. సో డైరెక్ట్ గా ప్రస్తుతానికి రిలీజ్ అయిన 2 సీజన్స్ చూశాను. సో నౌ ఇన్ దిస్ వీడియో ఐ విల్ షేర్ మై థాట్స్ ఆన్ ఇట్ అండ్ అలాగే లెటెస్ట్ సీ ఇది స్క్విడ్ గేమ్ కన్నా బెటరా కాదా అని. అండ్ యా, ఈ వీడియో మోర్ దెన్ రివ్యూ, ఒక రికమెండేషన్ లాంటిది. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం, లెట్స్ గో. సో ఈ ఆలిస్ ఇన్ ది బోర్డర్లాండ్ సిరీస్ కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. లైక్ మీరు రోజు తిరిగే క్రౌడెడ్ సిటీలో సడన్ గా ఎవ్వరూ లేరు, జస్ట్ ఓన్లీ మీరు ఒక్కలే ఉన్నారు. అండ్ ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపలే సడన్ గా మిమ్మల్ని కొన్ని గేమ్స్ ఆడమన్నారు. అండ్ ఒకవేళ ఆడకపోతే మిమ్మల్ని చంపేస్తారు, ఆడినా కానీ వదలరు, జస్ట్ ఓన్లీ బతకడానికి కొన్ని రోజులు ఇస్తారు. అండ్ పైగా ఇదంతా ఎవరు చేపిస్తున్నారు, ఎందుకు చేపిస్తున్నారో ఏం తెలియదు. జస్ట్ మీలాగా బతుకున్న వాళ్ళతో గేమ్స్ ఆడి ఖచ్చితంగా గెలవాలి. సో వీళ్ళు క్రియేట్ చేసిన మిస్టరీయే ఈ సిరీస్ మెయిన్ హైలైట్ ఆర్ యూఎస్పీ. బికాస్ ఇదే గేమ్ కాన్సెప్ట్ తో రిలీజ్ అయిన చాలా మూవీస్ అండ్ సిరీస్ మనం ఆల్రెడీ చూసాము, లైక్ స్క్విడ్ గేమ్, హంగర్ గేమ్స్, ఎస్కేప్ రూమ్ అండ్ మెనీ మోర్. కానీ వీటన్నిటిలో మనకి స్టార్టింగ్ నుంచే లాస్ట్ లో ఎండ్ గోల్ ఏంటో తెలిసిపోద్ది. అంటే లైక్ అసలు ప్లేయర్స్ అందరూ ఎందుకు వచ్చి ఆ గేమ్ ఆడుతున్నారు, ఆ గేమ్ ఏంటి, ఇదంతా కూడా మనకి ముందు నుంచే ఒక క్లారిటీ ఉంటది. కానీ అదే సిరీస్ ఈ పాయింట్ మనకి చెప్పదు. అండ్ పైగా విత్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లో వెరీ ఇంట్రెస్టింగ్ రైటింగ్ తో ఆ మిస్టరీ సస్పెన్స్ ని చాలా బాగా హోల్డ్ చేశారు. అండ్ రియలీ బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకో ఎపిసోడ్ కంటిన్యూస్లీ చూసుకుంటా వెళ్ళిపోయాను. అండ్ నాట్ ఓన్లీ దట్, ఈ సిరీస్ లో ఇంకో మంచి పాయింట్ వచ్చేసి గేమ్స్. వీరన్నీ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. లైక్ ఒకవైపు చూడడానికి సింపుల్ గా అనిపించినా గానీ ఇంకోవైపు అవన్నీ కూడా చాలా క్రియేటివ్ గా ఉన్నాయి. వీరు క్లియర్ చేయడానికి ఓన్లీ స్ట్రెంతే కాదు, చాలా థాట్ఫుల్ ప్రాసెస్ కూడా కావాలి. లైక్ స్ట్రాటజీస్, టీమ్ వర్క్ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేశారు చూడండి, అది బాగుంది. అంటే అవి క్లియర్ చేయడానికి ఇచ్చిన లాజిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రీజనబుల్ గా అనిపించినాయి. మెయిన్లీ వాళ్ళు క్రియేట్ చేసిన కార్డ్స్ కాన్సెప్ట్ నాకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ నాకు గేమ్స్ అన్నింటిలో బాగా నచ్చిన గేమ్ వచ్చేసి జైల్ గేమ్. బికాస్ దాంట్లో మైండ్ ట్రిక్స్, స్ట్రాటజీస్ అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. సో ఇలాంటి సిరీస్ కావాల్సిన గేమ్ ఎలిమెంట్ ఈ సిరీస్ కరెక్ట్ గా నెయిల్ చేసింది. అండ్ ఇంకో మెయిన్ హైలైట్ వచ్చేసి డెఫినెట్లీ రైటింగ్, విచ్ ఇంక్లూడ్స్ వరల్డ్ బిల్డింగ్ అండ్ అలాగే క్యారెక్టర్ డెవలప్మెంట్. వేర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్రియేట్ చేసిన వరల్డ్ కంపేర్ టు ఆల్ అదర్ సిరీస్ ఆర్ మూవీస్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. బికాస్ మిగతా వాటిలన్నింటిలో ఏదో ఒక ప్లేస్ కు వెళ్తే అక్కడ గేమ్స్ జరుగుతాయి, కానీ ఇక్కడ లిటరలీ మొత్తం సిటీనే ఒక ఎరీనా లాగా తీసుకున్నారు. సో ఇప్పుడు క్రౌడెడ్ గా ఉండే టోక్యో సిటీని సడన్ గా ఖాళీగా చుట్టం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆ ఎంప్టీనెస్ మూలానే ఆటోమేటిక్ గా ఒక సస్పెన్స్ఫుల్ వైబ్ అనేది క్రియేట్ అయ్యిద్ది. అండ్ ఇంకోటి సిరీస్ వెళ్లే కొందికి ఈ సిరీస్ లో కొత్త క్యారెక్టర్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. కానీ ది బెస్ట్ పార్ట్ ఈస్ మనం ఎవరిని మర్చిపోము, అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ గానే అనిపిస్తారు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ బ్యాక్ స్టోరీ. కానీ అలా అని చెప్పి ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు, జస్ట్ ఒక 5 minutes లోనే చాలా థాట్ఫుల్లీ మనం కనెక్ట్ అయ్యే వేలోనే మనకు చూపిస్తారు. అండ్ అలాగే క్యారెక్టర్ ఆర్క్స్ ను కూడా చాలా బాగా డెవలప్ చేశారు. లైక్ మన మెయిన్ లీడ్ అయిన ఆరిసుని తీసుకోండి, ఫస్ట్ ఎపిసోడ్ దగ్గర నుంచి తను చాలా బాగా ప్రోగ్రెస్ అవుతాడు, చాలా కొత్త విషయాలు తెలుసుకుంటాడు అండ్ దానికి తగ్గట్టు తను మారతాడు కూడా. అండ్ లైక్ ఎవ్రీ అదర్ జాపనీస్ యానిమే సిరీస్ లాగా మోర్ దెన్ మెయిన్ క్యారెక్టర్ షుంటారో ఇస్ వెరీ కూల్. సో అందరు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ గా అనిపించినా గానీ ది బెస్ట్ పార్ట్ ఈస్ ఎవరికి ప్లాట్ ఆర్మర్ లేదు. సో ఇది కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. అండ్ ఇంకోటి ఈ సిరీస్ కొన్ని థీమ్స్ ని చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసింది. లైక్ అసలు వాల్యూ ఆఫ్ లైఫ్ ఏంటి, ఎందుకు దానికోసం మనం ఫైట్ చేయాలి, అండ్ అలాగే బయట సొసైటీ ఎలా ఉంది, లైక్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనుషులు ఎలా రియాక్ట్ అవుతారు, అండ్ అలాగే ఫ్రెండ్షిప్, ట్రస్ట్, ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ ఇలాంటి థీమ్స్ అన్నిటిని ఈ సిరీస్ చాలా బాగా చూపించింది. సో ఓవరాల్ నాకు ఈ సిరీస్ లో నచ్చిన హైలైట్ పాయింట్స్ అయితే ఇవే. బట్ ఏదైనా వీక్నెస్ ఉందా అంటే ఐ థింక్ డెఫినెట్లీ పేస్. అంటే 2 seasons have 8 episodes ఈచ్. సో డెఫినెట్లీ కొన్ని చోట్ల కొంచెం స్లో అయినట్టు అనిపించింది. సో ఒకే పేసింగ్ తప్ప ఓవరాల్ సిరీస్ లో నాకు ఎక్కడ పెద్దగా మైనస్ పాయింట్స్ కనపడలేదు. నౌ హియర్ కమ్స్ ది మెయిన్ క్వశ్చన్, ఇస్ ఇట్ బెటర్ దెన్ స్క్విడ్ గేమ్? సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో అంటే 2 series 2 seasons చూసాక నౌ వీ కెన్ క్లియర్లీ సే ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ కొన్ని ఆస్పెక్ట్స్ లో క్లియర్ గా స్క్విడ్ గేమ్ కన్నా బాగుందని. మెయిన్లీ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఆ లెవెల్లో వర్క్ అవ్వలేదు. అంటే ఇఫ్ యూ టేక్ స్క్విడ్ గేమ్ సీజన్ 1 దాంట్లో ఇందాక ఆలిస్ ఇన్ బోర్డర్లాండ్ కి చెప్పిన అన్ని పాయింట్స్ కరెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. లైక్ సీజన్ 1 కూడా మంచి సస్పెన్స్ క్రియేట్ చేసింది అండ్ అలాగే అందరి క్యారెక్టర్స్ కి కరెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఆర్క్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ మెయిన్లీ గేమ్స్ అన్ని కూడా చాలా సింపుల్ గా రిలేటబుల్ గా ఉంటాయి. అండ్ అందుకే అవన్నీ కూడా యూనివర్సలీ అందరికీ కనెక్ట్ అయినాయి. కానీ ఈ మెయిన్ ఆస్పెక్ట్స్ నే స్క్విడ్ గేమ్ సీజన్ 2 మిస్ అయింది. లైక్ సస్పెన్స్ బిల్డ్ చేద్దాం అనుకున్నారు కానీ
కానీ ఎక్కడ కరెక్ట్ గా బిల్డ్ అవ్వలేదు. మెయిన్లీ క్యారెక్టర్స్ ఎవరు సీజన్ 1 లాగా సీజన్ 2 లో గుర్తులేరు. గేమ్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, పైగా వాటిని రష్ చేశారు. ఇన్ఫాక్ట్ అసలు అవసరమైన గేమ్ సీన్స్ ని రష్ చేసి అవసరం లేని సర్చింగ్ సీన్ ఆర్ ఓటీసీ సీన్ ని డ్రాగ్ చేశారు. సో వీటన్నిటి మూలన సీజన్ 2 గోస్ డౌన్. కానీ అదే ఆలిస్ ఇన్ బార్డర్లాండ్ సీజన్ 1 లాగానే సీజన్ 2 కూడా షైన్స్ వెరీ బ్రైట్. లైక్ క్యారెక్టర్స్ బికమ్ మోర్ లేయర్డ్ అండ్ వాళ్ళ మోటివ్స్ బికమ్ మోర్ పర్సనల్. అండ్ ఇంకా గేమ్స్ విషయానికి వస్తే ఫస్ట్ సీజన్ కన్నా సెకండ్ సీజన్ లో స్కేల్ చాలా బాగా పెంచారు. దానికి తగ్గట్టు డిజైన్ చేసిన గేమ్స్ కూడా ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించినాయి. మెయిన్లీ ఆ కింగ్ ఆఫ్ స్పేడ్స్ అయితే లాస్ట్ వరకు చిరాకు తెప్పించాడు. అండ్ అన్నిటికన్నా మెయిన్లీ సెకండ్ సీజన్ లో ఇట్ క్వశ్చన్స్ ఇట్ స్కోర్ వాల్యూ బ్రిలియంట్లీ. లైక్ ఆ హార్బర్ గేమ్ ఆర్ లాస్ట్ గేమ్ దగ్గర చాలా థాట్ఫుల్ విషయాలు చెప్పింది. And the most important is season 2 ending where it felt very satisfying. అంటే మొత్తానికి వాళ్ళు ఇచ్చిన జస్టిఫికేషన్ చాలా బాగుంది. అండ్ అలా ఎండ్ చేస్తానే ఇంకో సీజన్ కి చాలా ఇంట్రెస్టింగ్ గా హింట్ ఇచ్చారు. సో అందుకే ఐ ఫెల్ట్ ఆలిస్ ఇన్ బార్డర్లాండ్ అనే సిరీస్ ఈజ్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ దెన్ స్క్విడ్ గేమ్. బట్ డెఫినెట్లీ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలి దట్ యాక్చువల్లీ ఆలిస్ ఇన్ బార్డర్లాండ్ ఒక మాంగా అడాప్టేషన్. అంటే స్టోరీ ముందు నుంచే క్లియర్ గా రెడీగా ఉంది. సో అందుకే ముందు నుంచి దే హ్యావ్ ఎ పాయింట్. బట్ స్టిల్ అది ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి ఇంకేం చేయలేము. సో ఓవరాల్ దీస్ ఆర్ మై థాట్స్. సో మరి వీటితో మీరు అగ్రీ చేస్తారా ఆర్ ఎల్స్ స్క్విడ్ గేమ్ చూడడానికి బాగుందంటారా? అవన్నీ కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ ఎలాగో 2 సిరీస్ థర్డ్ సీజన్స్ ఇయర్ వస్తాయి కాబట్టి డీటెయిల్ గా ఇలాంటి వీడియో మళ్ళీ ఇంకోసారి చేస్తాను. ఇంకా ఓవరాల్ దిస్ ఇస్ ఇట్. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.